ఈశాన్యం వైపు మాత్రమే పూజలు చేయాలి అని మనం ఎప్పటినుంచో పాటిస్తూ వస్తున్న పద్ధతే. అయితే నిజంగానే ఈశాన్యం దిక్కున పూజ చేస్తే నిజంగానే గొప్ప ఫలితాలు ఉంటాయంటారా? అట్లా కాదు. ఈశాన్యము ఈశ్వర స్థానం, అంటే ఈశానుడి స్థలం. హ్మ్. ఆ స్థలము అంటే ఒక ఇంటిని 8 భాగాలు, అంటే 8 దిక్కులు మనం పేర్కొన్నప్పుడు ఈశాన్య స్థలం ఏదైతే ఉంటుందో ఆ స్థలానికి ఆ ఈశాన్యం అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈశానుడు అనే ఈశ్వరాంశ అక్కడ ఉంటుంది కాబట్టి దానికి ఈశాన్యం అని పేరు వచ్చింది. అది ఈశ్వరుడి స్థానం అని పేర్కొనగానే ఈశ్వరుడి స్థానం కాబట్టి ఇక్కడే పూజలు చేస్తే ఫలితం బాగుంటుంది అని అనుకుంటారు అందరూ. కానీ అది కరెక్ట్ కాదు. ఈశాన్యంలో పూజ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఈశాన్యంలో దాని విధి విధానాలు ఉన్నాయి. ఈశాన్యం ఎప్పుడు కప్పు లేకుండా ఉండాలి, ఫ్రీగా ఉండాలి, గాలి వెలుతురు బాగుండాలి, నీటి ప్రవాహము అటు వెళ్ళిపోవాలి ఈశాన్యం వైపుకి ఇల్లు కడిగితే. కానీ ఈశాన్యంలో మనం ఒక పూజ గది కట్టేసి, అంటే ఈశాన్యం అంటే ఏంటి, తూర్పు గోడ, ఇంటి యొక్క తూర్పు గోడ, ఉత్తరం గోడ, ఈ రెండు కలిసే మూలని ఈశాన్య మూల అంటాం. ఆ మూలలో మనము ఒక మందిరం కట్టేసి గోడ పెట్టి అక్కడ పూజలు చేయటం వల్ల అదేమవుతుందంటే ఈశాన్యము గాలి వెలుతురు రాకుండా బంధింపబడుతుంది. ఇక మనము ఇల్లు కడిగినప్పుడు అప్పుడు అక్కడ మందిరం ఉంటుంది కాబట్టి అటు దిక్కు నీళ్లు చిమ్మము, ఇటు దిక్కు వేరే దిక్కు వెళ్ళిపోతాయి. మరి ఇంట్లోకి వచ్చే తలుపు ఆ మందిరానికి పక్కన తూర్పులో పెట్టుకోవాల్సి వస్తుంది ఒకవేళ తూర్పు గృహం అయితే. అయితే దానివల్ల ఈశాన్యాన్ని మనం ఏ విధంగానైతే మెయింటైన్ చేయాలో ఆ విధంగా మెయింటైన్ చేయలేని పరిస్థితులు ఏర్పడతాయి. అందుకని ఈశాన్యము దోషపూరితమవుతుంది. అలాగా అనేక రకాల చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకని ఈశాన్యంలో తలుపు ఇట్లాంటివి పెట్టుకోవటం కొంచెం బెటర్. ఆ గదికి మధ్యలో కూడా తలుపులు పెట్టుకోవచ్చు, దానికంటే కూడా ఈశాన్యం వైపు ఇంకా జరుగుతూ ఉంటే బెటర్. అయితే తలుపుకు మధ్యలో అంటే 64 భాగాలు చేసి దానికి ఆయం కట్టి దానికి ఎక్కడ తలుపు పెట్టాలి, మనుష్య ద్వారము, దేవతా ద్వారము, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. అక్కడ తలుపు పెట్టడం ఒక పద్ధతి. కానీ అప్పుడు కట్టేటటువంటి ఇల్లు ఈ రోజుల్లో మనం కట్టేటటువంటి ఇళ్ళకి భిన్నంగా ఉండేవి. ఇప్పుడు కడుతున్న ఇళ్ళకి కొన్ని మార్పులు వచ్చేసాయి, అవి పాటించవలసి వస్తుంది. సో ఈశాన్యంలో మనకి మందిరం కాకుండా తూర్పు ఈశాన్యంలో మనకి మామూలుగా ఇంట్లోకి రావటానికి పోవటానికి ప్రధాన ద్వారం, అంటే తూర్పు ఇల్లైతేనే, అంటే తూర్పు వీధి ఉన్నటువంటి స్థలంలో మాత్రమే తూర్పు ఈశాన్యము ప్రధాన ద్వారంగా ఇల్లు కట్టగలుగుతాము. వేరే వాటికి కట్టకూడదు. వేరే దిక్కు మనకి వీధులు ఉన్నప్పుడు తూర్పు ఈశాన్యంలో ప్రధాన ద్వారం కాదు కానీ ఒక ద్వారం ఉంటుంది తప్పకుండా. అటు తప్పకుండా ఓపెన్ ఉండాలి, నడక ఉండాలి. అందుకని ఈశాన్యం పూర్తి మూలలో మనము మందిరం కట్టుకొని అక్కడ చీకటి చేసేసి ఈ విధంగా చేయగలం. అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏమిటంటే ఇంటి యొక్క తూర్పు మధ్య భాగంలో మనకి తూర్పు దిక్కు ఇంద్రస్థానం కాబట్టి తూర్పు మధ్య భాగంలో ఇంద్రస్థానంలో మనం మందిరం కట్టుకొని అక్కడ పూజలు చేయటం అన్ని విధాల మంచిది. ఈశాన్యము గొప్పది, పూజలు అవి అక్కడ కూడా చేయవచ్చు. కానీ ఇదివరకు మండువా ఇళ్ళు ఉండేవి, మధ్యలో ఓపెన్ ఉండేవి, వర్షం పడితే నీళ్లు కింద హౌజులో పడేవి. ఆ ఇల్లు కట్టినప్పుడు ఆ పద్ధతులు వేరు. ఇక్కడ మనకి ఎక్కడ స్లాబ్ ఎక్కడ ఓపెన్ ఉండదు కదా, ఫ్లాట్స్ ఉన్నాయి. సో దీనికి తగ్గట్టుగానే ఈ చిన్న చిన్న మార్పులు వచ్చాయి. ఈశాన్యంలో మీరు పూజ చేసుకోవచ్చు. ఈశాన్యంలో ఒక పటం పెట్టి 2 అగరొత్తులు పెట్టి నిలబడి దండం పెట్టుకున్న పూజ చేసినట్టే. అక్కడ ఈశాన్యంలో వచ్చే గాలి వెలుతురు వీటన్నింటిని డిస్టర్బ్ చేయకుండా అవి ధారాళంగా ప్రవహించేటట్టు చూసుకుంటూ కూడా ఈశాన్యంలో పూజలు చేయగలిగితే బాగానే ఉంటుంది. కాబట్టి ఈశాన్యం పూజ చేస్తే చాలా బాగుంటుంది అనుకునేది కరెక్ట్ కాదు. ఈశాన్యాన్ని ఫస్ట్ దాని విధి విధానాలు ఎలా అది మెయింటైన్ కావాలో ఆ విధంగా మెయింటైన్ అయ్యేటట్టు మనం సహకరించాలి. పూజ గృహాలు ఏమన్నా ఇంటి లోపల కట్టుకుంటే
తూర్పు ఇంద్రస్థానంలో కట్టుకోవటం అన్ని విధాలా మంచిది.